ఆగు. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేమైతే అది ఉల్లగడ్డ తాలింపు అయితే చేయబోతున్నాం. మా అమ్మమ్మ చెప్తుంది ఏమేమి వేసుకోవాలో. ఫస్ట్ అయితే బాండలు పెట్టుకోవాలి. మా అమ్మమ్మ దగ్గర అయితే డబ్బింగ్ ఇప్పిస్తున్నా. ఫస్ట్ బాండలు పెట్టుకోవాలి. నెక్స్ట్ నూనె వేయాలి. 2 స్పూన్లు నూనె అయితే వేయాలి. 2 స్పూన్లు నూనె అయితే వేయాలి. చూడండి బాగా కాగాలి. నెక్స్ట్ ఆవాలు వేయాలి. ఆవాలని మిక్స్ చేయకూడదు. మా అమ్మమ్మ అయితే చిన్నగా చెప్తుంది చూడండి. ఫస్ట్ టైం డబ్బింగ్ చేయడం. ఫస్ట్ ఆవాలు అయితే మిక్స్ అయితే చేయకూడదంట. మా అమ్మమ్మ అప్పుడు చేసేది వాళ్ళ మమ్మీ స్కూల్లో కూర్చుంటే లాక్కొని వచ్చేసి కొట్టి మరీ వంటలు నేర్పించిందంట బాబు. చూడండి నవ్వుతా ఉంది. నెక్స్ట్ అయితే ఏమేయాలి? ఉల్లిగడ్డలు వేయాలి. నెక్స్ట్ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేసి అయితే బాగా బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో అయితే రావాలంట. అప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇంకా పసుపు ఆడిపోయింది. మళ్ళీ పసుపు తాతకి వెళ్ళిపోయాడు. పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ఉల్లగడ్డలు వేయాలి. ఉల్లగడ్డలు వేయకూడదు. మిక్సింగ్ ఎవరు చేస్తారా? అదే మిక్సింగ్ కానీ అంత అయిపోయిందా? ఉల్లగడ్డలే అయితే ఏదేదో చెప్తున్నావు, నోటుకొచ్చిందని చెప్పేస్తుంది. మిక్సింగ్ ఎవరు చేస్తారు? మీ తాతకి వెళ్ళిపోయాడు. మిక్సింగ్ చేయాలి. నేనైతే నార్మల్గా అయితే మీకైతే అలా చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ అయితే మిక్స్ చేయాలి. నేనైతే జూమ్ చేస్తున్నా. సరే నేను చెప్పింది మా అమ్మమ్మ అయితే చెప్పేసింది. నెక్స్ట్ పసుపు వేయాలి. నెక్స్ట్ పసుపు వేయాలి. పసుపు వేసి కూడా మిక్సింగ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయితే చేసేయాలి. చూడండి ఎల్లో కలర్లో రావాలి. జూమ్ చేస్తున్నా. నేను చెప్పేది కూడా చెప్పేస్తుంది మా అమ్మమ్మ. నెక్స్ట్ అయితే అదేందయ్యా సారీ కరివేపాకు అయితే వేయాలి. నాకు తెలుసు ఊరికే బాగుందో లేదో టెస్ట్ చేసా. వేసి బాగా మిక్సింగ్ చేయాలి. చూడండి నేనైతే